హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్బి ఇంగ్లీష్ వరల్డ్. నేను మీ నేహా భారతి. ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ బేసిక్స్ నేర్చుకుందాం. బేసిక్స్ అంటే మొదటిగా నేర్చుకున్నవి. బేసిక్స్ అంటే ఆల్ఫాబెట్స్ అన్నమాట ఇంగ్లీష్లో. సో ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ అంటే ఏబిసిడి నేర్చుకుంటాం కదా, అవి. ఇప్పుడు అవి ఎన్ని ఉంటాయి అనేది తెలుసుకుందాం. హౌ మెనీ లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్? దేర్ ఆర్ 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఆల్ఫాబెట్స్ అంటే ఏంటి? అక్షరాలు అన్నమాట. అవి ఎన్ని ఉన్నాయి? 26 లెటర్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో ఎన్ని ఉన్నాయి? 26 లెటర్స్ అంటే 26 అక్షరాలు అన్నమాట. ఇప్పుడు అవి ఎన్ని టైప్స్ అనేవి తెలుసుకుందాం. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్? దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్. ఫస్ట్ వన్ ఈజ్ క్యాపిటల్ లెటర్స్, సెకండ్ వన్ ఈజ్ స్మాల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు యూజ్ చేద్దాం తెలుసుకుందాం. అలానే క్యాపిటల్ లెటర్స్కి మరొక పేరుతో ఏమంటారు అన్నది కూడా తెలుసుకుందాం. క్యాపిటల్ లెటర్స్ ఆల్సో కాల్డ్ బిగ్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్కి బిగ్ లెటర్ అని కూడా అంటారు అన్నమాట. క్యాపిటల్ లెటర్స్ యూజ్డ్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్సెస్. అంటే సెంటెన్స్ అంటే ఏంటి? వాక్యం. ఆ వాక్యం అనేది మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ అక్షరం అన్నది క్యాపిటల్ లెటర్స్లో రాయాలంటే బిగ్ లెటర్స్లో రాయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ capital letters used for names at the beginning of name of the first letter. అంటే నేమ్కి మొదటి లెటర్ క్యాపిటల్ లెటర్ అనేది రాయాలన్నమాట. స్మాల్ లెటర్స్ యూజ్డ్ ఇన్ నార్మల్ రైటింగ్. అంటే కామన్ వర్డ్స్. అంటే మనం మొదటి అక్షరాలు వాక్యంలో మొదటి అక్షరం క్యాపిటల్ లెటర్లో ఉంటే నెక్స్ట్ లెటర్ నుంచి మనకి స్మాల్ లెటర్స్లో ఉండాలి. అలానే హెల్పింగ్ వెర్బ్స్ అయినా రిమైనింగ్ ఏ వర్డ్స్ అయినా మనకి స్మాల్ లెటర్తోనే ఉంటుంది. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఎన్ని పార్ట్స్లో డివైడ్ అయ్యావి అని తెలుసుకుందాం. ఆల్సో ఆల్ఫాబెట్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. గ్రూప్స్ అన్న పార్ట్స్ అన్న ఒక్కటే. ఫస్ట్ వన్ వోవెల్స్, AEIOU. సెకండ్ వన్ కాన్సనెంట్స్, రిమైనింగ్ లెటర్స్. ఇప్పుడు వోవెల్స్ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. హౌ మెనీ లెటర్స్ ఆర్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్? దేర్ ఆర్ 5 వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్లో 5 వోవెల్స్ ఉంటాయి. వోవెల్స్ అంటే తెలుగులో అచ్చులు అని అర్థం. ఆ అచ్చులు ఏంటి అనేది తెలుసుకుందాం. AEIOU ఆర్ వోవెల్స్ అనమాట. అంటే అచ్చులు అంటే ఏంటి? వోవెల్స్. ఆ వోవెల్స్ ఏంటి? AEIOU. అచ్చులు తెలుగులో ఒత్తుల కింద ప్రయోగిస్తారు. అలానే ఇంగ్లీష్లో వోవెల్స్ని ఒత్తుల కింద ప్రయోగించాలి. E for apple, A is a vowel. E for egg, E is a vowel. I for iron, I is a vowel. O for orange, O is a vowel. U for umbrella, U is a vowel. ఇప్పుడు కాన్సనెంట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయో అలానే కాన్సనెంట్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, హౌ మెనీ లెటర్స్ ఆర్ కాన్సనెంట్స్ అండ్ వాట్ ఆర్ కాన్సనెంట్స్? There are 21 consonant letters. After the removing vowels, the remaining letters are consonants. అంటే కాన్సనెంట్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 21 లెటర్స్ ఉన్నాయి. ఆల్ఫాబెట్స్లో వోవెల్స్ అనేవి తీసేస్తే అంటే రిమూవ్ చేస్తే రిమైనింగ్ లెటర్స్ని ఏమని అంటారు? కాన్సనెంట్ లెటర్స్ అని అంటారు. అయితే ఈ కాన్సనెంట్కి తెలుగులో ఏమని అంటారు? హల్లులు అని అంటారు. ఓకే, ఈ హల్లులు ఇంకా వోవెల్స్ అనేవి రెండు కలిస్తే మన అనేది
పదం అనేది రెడీ చేయగలం, అంటే వర్డ్ అనేది రెడీ చేయగలము. ఎగ్జాంపుల్, బీ ఫర్ బాల్, B is a consonant letter. C for cat, C is a consonant letter. D for dog, D is a consonant letter. అంటే ఏవైతే కాన్సనెంట్ లెటర్స్ ఉన్నాయో ఆ ఫస్ట్ లెటర్ అన్నది మనకి కాన్సనెంట్ లెటర్ అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోండి, 26 లెటర్స్ ఆల్ఫాబెట్స్. ఆ ఆల్ఫాబెట్స్లో 5 వొవెల్స్, రిమైనింగ్ 21 లెటర్స్ కాన్సనెంట్స్. ఇప్పుడు 21 + 5 = 26 లెటర్స్. అంటే ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉంటాయి? 26 లెటర్స్ అన్నమాట. ఇప్పుడు వర్డ్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఏ వర్డ్? ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఆర్ కాల్డ్ వర్డ్. అంటే వర్డ్ తెలుగులో ఏమంటారు? పదం అని అంటారు. పదం కావాలంటే మనకి ఏం కావాలి? అక్షరాలు కావాలి. అలానే ఇంగ్లీష్లో ఏమంటారు? ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఆర్ కాల్డ్ వర్డ్. వర్డ్కి ఏం కావాలి? వర్డ్ కావాలంటే లెటర్స్ కావాలి. ఏం కావాలి? వర్డ్ కావాలంటే ఏం కావాలి? లెటర్స్ కావాలి. ఎగ్జాంపుల్, డాగ్, మ్యాన్, రామ్, సీత. అంటే డాగ్ ఏదైతే ఉందో DOG, D అనేది 1 లెటర్, O అనేది 1 లెటర్, G అనేది 1 లెటర్, 3 లెటర్స్ కలిపితే 1 వర్డ్ అయ్యింది. నెక్స్ట్, ఇప్పుడు సెంటెన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, వాట్ ఈజ్ ఎ సెంటెన్స్? ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్డ్ సెంటెన్స్. అంటే సెంటెన్స్ తెలుగులో ఏమని అంటారు? వాక్యం అని అంటారు. ఒక వాక్యం కావాలంటే మనకి ఏం కావాలి? పదాలు కావాలి. అలానే ఇంగ్లీష్లో ఏం కావాలి? సెంటెన్స్ కావాలంటే ఏం కావాలి? వర్డ్స్ కావాలి. అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కావాలంటే మెనీ వర్డ్స్, మోర్ దెన్ 1 వర్డ్ కంటే ఎక్కువ ఉంటే అది సెంటెన్స్ అని అంటారు. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి, వర్డ్ కావాలంటే మనకి ఏం కావాలి? లెటర్స్ కావాలి. అలానే సెంటెన్స్ కావాలంటే మనకి ఏం కావాలి? వర్డ్స్ కావాలి. ఓకే, నెక్స్ట్, విచ్ లాంగ్వేజ్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్? ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. గ్లోబల్ అంటే తెలుసు కదండి, వరల్డ్. వరల్డ్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అన్ని కంట్రీస్లో మనకి ఏంటి ఒక రూల్ ఇచ్చారు, ఇంగ్లీష్ అనేది వాడాలి అనేసి. అలానే మన ఇండియాలోనే హిందీ ఈజ్ ఏ నేషనల్ లాంగ్వేజ్. నేషనల్ లాంగ్వేజ్ మరియు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్. ఈ రెండు మన కంట్రీలో వాడాలి. అలానే అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు మనకి హిందీ అనేది యూజ్ కాదు. సో మన కంట్రీలోనే హిందీ అనేది వాడతాం. అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళినప్పుడు ఇంగ్లీష్ వాడాలి. అయితే ప్రజెంట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాం కదండి. సో ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాడతారు కదా. ఈ తెలుగు లాంగ్వేజ్ ఏదైతే మన ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే మనం వాడగలం. అలానే పక్క స్టేట్కి వెళ్ళేటప్పుడు ఒడిశా స్టేట్ ఉందనుకోండి, ఒడియా ఉంటుంది, వాళ్ళకి తెలుగు రాదు కదా. అప్పుడు మనం హిందీ అయినా మాట్లాడాలి, లేదంటే ఇంగ్లీష్ అయినా మాట్లాడాలి. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సో హిందీ ఈజ్ ఎ నేషనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. ఈ గ్లోబల్ లాంగ్వేజ్కి ఇంకోటి కూడా అంటారు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కూడా అని అంటారు. అలానే వరల్డ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం సెంటెన్స్ బేసిక్స్ నేర్చుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే అది కూడా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.